అత్తమ్మా ఎందు బిడ్డ గిట్లా వచ్చినావు? ఏమి లేదు అత్తమ్మా, చిన్న పనుండంగా వచ్చినా కానీ పవన్ ఉన్నాడా? లేడు. లేడా? అయితే కానీ మీ కొడుకును పెంచే పద్ధతి గిదేనా? నువ్వన్న కొద్దిగా బుద్ధి మాట చెప్పుకోవా? ఏమైంది? మళ్ళా ఏమైందని అడుగుతానేమేంది? నువ్వు ఇంటనే ఉండబడితే నీకు తెలియదా మీ కొడుకు ఏం చేస్తాడు, ఎక్కడికి పోతాడని? ఆడ పైసలు తీసుకొచ్చుకుంటా బెట్టింగ్ యాప్లలో పెట్టుకుంటా ఉన్న పైసలన్నీ ఓడగొట్టుకుంటున్నట, ఊరు నిండి అప్పులు చేసినట. గా దిక్కువల ఆటకు అలవాటు అయింది ఏంది? మంచి బంగారం కోసం నౌకరు ఇడిచిపెట్టి గా దిక్కువల ఆటలు పుక్కానికి పైసలు వస్తాయని బెట్టింగ్ యాప్లలో పెట్టుకుంటే ఉంటారా? ఎంతో మంది జీవితాలు నాశనం అవుతుంది. ఇండ్లు అమ్ముకుంటారు, జాగాలు అమ్ముకుంటారు ఆ బెట్టింగ్ యాప్లు చేయబట్టి. అలా రూపాయి వచ్చింది లేదు, ఏది లేదు. మొత్తం అప్పుల పాలై మందాయి చచ్చిపోతారు. కుటుంబాలే రోడ్ల పాలు అవుతున్నాయి. కొద్దిగా చెప్పుకో మీ కొడుకు. పానం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? ఆయన కూడా గట్టిన ఏమైనా వేసుకొని చచ్చిపోతే ఎట్టుంటుంది? బెట్టింగ్ ఆటలు నాకేనారు కానీ ఆట పాడువాడా నాకేం తెలుసు? కాదత్తమ్మా,